గత నెల 24వ తేదీన మంగళవారం రోజు కరీంనగర్లో భారీ చోరీ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం బాధితుని ఇంటి వద్ద ఉన్నాము. ఈ ఇంటికి సంబంధించి ఆ బాధితులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు అంటే దీనికి చోరీ ఘటనకు సంబంధించి అసలు ఏమేమి చోరీకి గురయ్యాయి? మేము ఇంతకుముందు వేరే ఇక్కడ ఉన్నప్పుడు తను మా ఎదురుగా ఉండేది. అది ఇక్కడికి వచ్చి 6 months అవుతుంది. ఓ రోజు ఆ స్కూల్ దగ్గర ఎక్కడ ఉంటురు అక్క అనేస్తే ఇక్కడ ఏది ఇంట్లో ఉంటామని చెప్పిన. అయితే దొంగతనం జరిగే ముందు రోజు మధ్యాహ్నం 12 గంటలకి వాళ్ళ పాపకి లంచ్ ఇచ్చేసి మా ఇంటికి వచ్చింది. ఆ టైంలో నేను మా పాపకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. వచ్చి 10 minutes మాట్లాడింది. తర్వాత సొరకాయలు ఉంటే 2-3 అక్క ఒకటి ఇవ్వవా అనేసి తర్వాత నేను కవర్ తేవడం కోసం కిచెన్లోకి వెళ్ళి వచ్చిన. ఆ లోపు తను వెళ్ళేసి నాకు తెలియకుండానే ఆ డోర్ కాడికి వెళ్ళి ఇక్కడ కనిపిస్తుంది, ఆ డోర్ కాడికి వెళ్ళి ఆ బెడాలు తీసేసింది. కాకపోతే ఆ రోజు నైట్ మేము చూసుకోలేదు. రెగ్యులర్గా మేము వాడే డోర్స్ కాదు కాబట్టి అవి మేము చూసుకోలేదు. మళ్ళీ ఆ రోజు అడిగింది షాపింగ్కి ఎప్పుడు వెళ్తారు అది ఇది అని అడిగితే రేపు వెళ్తాము మీ ఓనర్ వాళ్ళతోని షాపింగ్కి వెళ్తా అనుకుంటూ చెప్పిన తర్వాత నేను తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మంగళవారం రోజు లంచ్ ఇచ్చేసి ఆ టైంలో నేను లేను వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది. వేసిన లాక్ వేసినట్టుగానే అన్నీ ఉన్నాయి. కాకపోతే లోపల గోల్డ్ ఒకటే మిస్ అయింది. సేమ్ మాకు కూడా డోర్లు క్లోజ్ చేసే ఉన్నాయి, ఓన్లీ బెడాలు తీసి ఉన్నాయి. ఇవి ఏంటి నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి మేము వాడిన డోర్ ఎందుకు ఇట్లా ఓపెన్ చేసి ఉందనేసి నేను గోల్డ్ పెట్టేసుకున్న ప్లేస్కి వెళ్ళి చూసేసరికి మొత్తం ఎట్లా పెట్టేసినా అట్లనే బాక్సులు ఉన్నాయి, లోపల గోల్డ్ లేదు. దాంతోపాటు అంత 100కి కాల్ చేసినాం, సార్ వాళ్ళు వచ్చిర్రు, కంప్లైంట్ రాసుకున్నాం. ఏదైతే ఆ ద్వారం నుంచి కూడా ఆ మహిళ ముందుగానే ప్రీ ప్లాన్డ్గా కూడా ఆ గడియను తెరిచిపెట్టి వీళ్ళకు అనుమానం రాకుండా వాళ్ళు లేని సమయం చూసి చాకచక్యంగా ఇంట్లో దొంగతనానికి ప్రవేశించింది. ఏదైతే ఈ బెడ్రూమ్లోకి సంబంధించిన బీరువాలో చాకచక్యంగా ఇక్కడి నుంచి 187 గ్రాముల బంగారాన్ని దొంగిలించడం కూడా జరిగింది. అంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆమె ముందుగానే ఒక రెక్కి నిర్వహించి పకడ్బందీగా ఈ బంగారాన్ని చోరీ చేసినట్టుగా కూడా చెప్పొచ్చు. మీరు పోలీసులను ఎప్పుడు ఆశ్రయించారు? వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎలా కొనసాగింది? మా మిస్సెస్ 100కు కాల్ చేసింది, పోలీస్ వాళ్ళు వచ్చారు. తర్వాత ఈవినింగ్ మేము కంప్లైంట్ చేసినాము, ఇలా జరిగింది అని కంప్లైంట్ చేస్తే వాళ్ళు మంగళవారం నాడు నైట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ అంతా ఎలా కొనసాగింది? మీరు వారు మీకు ఎలా సహకరించారు? మేము ఎక్కడెక్కడైతే అనుమానం ఉందని చెప్పినామో ప్రతి వీధిలో ఈ ఇంటిలో వీళ్ళు సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేయడం జరిగింది. మేము ఎవరైతే ఆ సీసీ ఫుటేజ్లో అనుమానితురాలు ఉందో ఆమెను ట్రేస్ అవుట్ చేసి మంగళవారం నాడు మాకు పోయిన బంగారాన్ని అమ్ముతామని చేస్తుండగా పట్టుకున్నారు. ఆ పోలీసులు మీకు ఆ సొత్తును కూడా అప్పచెప్పడం జరిగింది. ఈ ప్రాసెస్ ఉంటుందంట. స్టేషన్కి అయితే ఎస్ఐ గారికి ఆల్రెడీ 12వ తారీఖు నిన్న మంగళవారం రోజున అంతా రికవరీ చేశారు. దాన్ని పోలీసు వారు కోర్టుకు డిపాజిట్ చేయడం ఏదో ప్రాసెస్ ఉంటుందంట. దాని తర్వాత మనము కోర్టు నుండి రిలీజ్ చేసుకోవాలని చెప్పారు. ఆల్రెడీ కోర్టుకు డిపాజిట్ చేసేసారు. ఏసీపీ నరేందర్ గారు, సిఐ విజయ్ కుమార్ గారు, ఎస్ఐ చంద్రశేఖర్ గారు కృతజ్ఞతలు. మాకు వారం రోజుల్లో ఈ బంగారం రికవరీ చేసినారు. సిసిఎస్ సురేందర్ పాల్ సింగ్ సార్ గారికి, అనిల్ కుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తంగా చూసుకున్నట్టయితే తెలిసిన వారే కదా అని చెప్పేసి ఆశ్రయం ఇచ్చారు. అంటే వారితో చనువుగా ఉండడము, ఇలాంటి ఘాతుకానికి కూడా అంటే మిత్రులని చెప్పి ఇంట్లోకి రానిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా తాను ఇంట్లోకి ప్రవేశించి తమ సొమ్మును తమ బంగారాన్ని ఎత్తుకెళ్లడం పట్ల తామంతా ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు బాధితులు చెప్తున్నారు. ఏసీపీ నరేందర్ నేతృత్వంలో తమ సొత్తు తమకు రికవరీ చేయడం పట్ల కూడా బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుమన్తో శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.